క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ ముఖ్యంగా క్రీస్తు రాజు, లూయిస్ రాజు, విజయరాజు, జయరాజు రాజు అన్న పేర్లు ఉన్న వారందరికీ మరి క్రీస్తు రాజు మహోత్సవమును తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రీస్తు రాజు మహోత్సవముతో మన దైవార్చన క్యాలెండర్ ముగిస్తూ ఉంది. మీ అందరికి ఆశ్చర్యం అవ్వచ్చు, అదేంటి ఫాదర్ దైవార్చన క్యాలెండర్ ఏంటని. మామూలుగా అయితే మామూలు క్యాలెండర్ జనవరితో ప్రారంభమై డిసెంబర్తో అంతమవుతుంది, ముగింపు పలుకుతుంది క్యాలెండర్. కానీ దైవార్చన క్యాలెండర్ మాత్రం ఆగమన కాలముతో ప్రారంభమై క్రీస్తురాజు మహోత్సవంతో దైవార్చన క్యాలెండర్ ఆ వారంతో పూర్తవుతుంది. అంటే మనం దైవార్చన క్యాలెండర్ చివరి గడియల్లో, చివరి రోజుల్లో మనం ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క క్రీస్తురాజు మహోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు క్రీస్తు ప్రభు రాజా అనే ప్రశ్న వేసుకుంటే అది మనకి యోహాను శుభవార్తలో పిలాతు యేసు ప్రభుని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడంటే వాక్యంలో చూద్దాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయము చదవలసినటువంటి వాక్యము 33 నుంచి నేను మీ కొరకు చదువుతాను. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసుని పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు యూదుల రాజువా అని పిలాతు యేసయ్యను ప్రశ్నించాడు. ప్రియులారా, ఈ ప్రశ్న 2020 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగినప్పటికీ ఈ యొక్క సంఘటన, ఈ ప్రశ్న క్రీస్తు ప్రభు రాజు అన్న ఆయన ఒక రాజా అన్న ప్రశ్న ఇప్పటి వరకు కూడా మన తరతరాల చరిత్రలో ఇప్పటి వరకు కూడా క్రీస్తు రాజు అన్న విషయాన్ని మనకి రుజువు చేస్తూ ఉంది. పిలాతు యొక్క ప్రశ్న మనందరికీ ఒక పెద్ద ఇన్ఫర్మేషన్. అది ప్రభు రాజు అని మనందరికీ ఒక గొప్ప సమాచారం. ప్రియులరా, ఇది ఈ 2020 సంవత్సరాలలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా యేసయ్య మరి మనుష్య కుమారుడు, నరపుత్రుడు అంటే ఎవరంటే ఆ యేసయ్య రాజ్యాధికారాన్ని పడతాడు, ఆయన యొక్క రాజ్యానికి అంతం లేదు అని దానియేలు ప్రవక్త తన యొక్క ఒక కలలో ఆయన కూడా దాని గురించి మరి ఆయన గమనించాడు, ఒక దృశ్యాన్ని ఆయన చూచాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ దానియేలు చెబుతున్నాడు, నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుడు వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను నేను గాంచితిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేఘారూపుడై మరి మనుష్యకు నరపుత్రుడు అంటే ఇక్కడ ఆ క్రీస్తు ప్రభు మేఘావృతుడై వచ్చుటను నేను గాంచితిని, నేను చూచితిని అని దానియేలు ప్రవక్త అంటున్నాడు. 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. చూసారా, ఆ యొక్క రాజుకి పరిపాలన, కీర్తి, రాజ్యాధికారం ఆయన పొందుకున్నాడు. తర్వాత వాక్యం చూడండి, సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. ప్రైజ్ ద లార్డ్. నాకు ఈ యొక్క వాక్యం చాలా నచ్చింది ప్రియులారా. సకల దేశములు చూడండి, మన క్రైస్తవ మతం ఒకసారి ఆలోచించేయండి. ఇటలీ దేశం, జర్మనీ దేశం, ఆస్ట్రియా దేశం, యూరోప్ మొత్తం, మన ఇండియాలో కూడా, ప్రపంచం మొత్తం సకల దేశాలలో, తర్వాత సకల దేశములకు, జాతులకు, భాషలకు. నేను ఇప్పుడు జర్మనీ దేశంలో పనిచేస్తున్నా, ఇక్కడ కూడా యేసయ్యను నేను ప్రకటిస్తూ ఉన్నాను. సో ఆయన సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలందరూ ఆయనకి, ఆ నరపుత్రుడికి, యేసయ్యకి దాసోహం చేస్తున్నారు, దాసులయ్యిరి. అతని పరిపాలన శాశ్వతమైనది. యేసయ్య పరిపాలన శాశ్వతమైనది ప్రియులారా. అది ఏదో కొన్ని సంవత్సరాలు ఉండిపోయేవి కాదు. చూడండి, మనం అనేక ఎంపైర్స్ చూసాం. మొఘల్ ఎంపైర్, తర్వాత రకరకాల
రోమన్ సామ్రాజ్యం, రకరకాల సామ్రాజ్యాలు మనం చూసాం. అనేక సామ్రాజ్యాలు వచ్చినాయి, సామ్రాజ్యాలన్నీ నశించిపోయినాయి. కానీ యేసయ్య యొక్క పరిపాలన, ఆయన యొక్క సామ్రాజ్యం శాశ్వతమైనది. ఆ దానియేలు గ్రంథంలోనే 7వ అధ్యాయంలో ఆ 14వ వచనంలో లాస్ట్ మాట, ఆయన రాజ్యమునకు అంతము లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య రాజ్యమునకు అంతము లేదు. మీకు ఈ వాక్యాన్ని నేను మీ కొరకు బోధిస్తూ ఉండగా ఒక చిన్న పాట నా మదిలోకి వస్తుంది, రాజ్యం రాజు గురించి. అది మీ కొరకు పాడి వినిపిస్తాను. రాజుల రాజా ప్రభువుల ప్రభువా యేసుదేవుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా యేసు రాజా, నిన్నే నమ్మితినయ్యా, నిన్నే వేడితినయ్యా, నిన్నే నమ్మితినయ్యా, నిన్నే వేడితినయ్యా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా యేసు రాజా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా యేసు రాజా, నిన్నే నమ్మితినయ్యా, నిన్నే వేడితినయ్యా, నిన్నే నమ్మితినయ్యా, నిన్నే వేడితినయ్యా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా యేసు రాజా, యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన పరిపాలనకు, రాజ్యమునకు అంతము లేదు. సకల జాతులు, భాషలకు చెందినటువంటి వారు, ప్రజలందరూ ఆయనకు దాసోహము చేసిరి, వారందరూ దాసులయ్యారు అనే వాక్యములో మనం వింటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు రాజు అని ఆయన బాల్యములోనే, ప్రభు మరి బాలుడుగా పుట్టినప్పుడే జ్ఞానులు, 3 జ్ఞానులు మరి అలనాడు హేరోజు రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బాలుడు గురించి ప్రస్తావించినట్లుగా మనం మత్తయి సువార్తలో చూస్తాం. ప్రియులారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మీ కొరకు నేను చదువుతాను. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయాసేమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? చూసారా, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆ జ్ఞానులకు ముందే తెలిసింది యేసయ్య రాజు అని, యేసయ్య మహారాజు అని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తి అని, ఆయన గొప్పవాడు అన్న విషయం ఆ జ్ఞానులు అప్పుడే గమనించారు. వారు అడుగుతున్నారు, యూదుల రాజుగా జన్మించిన ఆ శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు, యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించాను. చూసారా ప్రియులారా, ఆయన రాజు అన్న విషయం అలనాడు జ్ఞానులు గుర్తించారు. ఏ రోజు రాజుకు భయం వేసింది, మరి ఆయన సీటు ఎక్కడ పోద్దో, ఆయన యొక్క సింహాసనం ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని ఒకలాంటి టెన్షన్, కలతకు గురి అయ్యాడు హేరోదు రాజు. ప్రియులారా, చూసారా, ఆయన రాజు. పిలాతు అన్నాడు, నువ్వు యూదుల రాజువా అని. 3 జ్ఞానులు యేసయ్య బాలుడుగా ఉన్నప్పుడే ఆయన రాజు, రారాజు అని గుర్తించారు. అయితే ప్రియులారా, పిలాతుకి యేసయ్యకు జరిగినటువంటి సంభాషణలో పిలాతుతో యేసయ్య ఒక మాట అన్నారు. ఏమన్నారు? యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36వ వచనంలో ప్రభువు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఇహలోక సంబంధమైనది కాదు నా రాజ్యం అని ప్రభు ఏమన్నారు? నా రాజ్యము ఈ లోకములకు చెందినది అయినచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని యేసయ్య పిలాతుకు సమాధానం ఇచ్చారు. ప్రియులారా, అయితే ప్రియులారా, మరి యేసయ్య రాజ్యం ఏంటి అని మనం ఒక ప్రశ్న అడగాలి. ఆయన రాజ్యం ఏంటి? ఆయన రాజ్యంలో ఎవరుంటారు? ఆయన ప్రశ్న కనుక మనం వేసుకుంటే, ఆయన రాజ్యము, యేసయ్య రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు.
మరి దేనికి సంబంధించిందంటే ప్రభు రాజ్యము పరలోక సంబంధమైనది. హల్లెలూయా. ఆయన రాజ్యము ఇహలోకమైనది కాదు, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది ప్రియులారా. తర్వాత మరి ఆయనకి సేవకులు లేరు, సైనికులు లేరు. ప్రభువుకి ఆయన సేవకులు ఎవరు? సైనికులా? కాదు. రాజభటులా? కాదు. మరి యేసయ్య యొక్క సేవకులు ఎవరు అంటే దేవదూతలు. మామూలు రాజులకి భటులు ఉంటారు, సేవకులు ఉంటారు. కానీ యేసయ్యది ఆయన రాజ్యం పరలోకమైనది కాబట్టి మరి యేసయ్య యొక్క సేవకులు ఎవరంటే దేవదూతలు, ఆయన సేవకులు. మరి ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ లోక సామ్రాజ్యాలన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి, నశించిపోతాయి, చెల్లాచెదురైపోతాయి. కానీ యేసయ్య రాజ్యమునకు అంతము లేదు, ఆయన రాజ్యము శాశ్వతమైనది. కాబట్టి ఈ మూడు తేడాలు మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది, యేసయ్య రాజ్యము ఇహలోకమైనది కాదు, అది పరలోకమైనది. రెండవది, యేసయ్యకు భటులు, సేవకులు ఈ లోకంలో రాజులలాగా లేరు. మరి ఆయన సేవకులు ఎవరంటే దేవదూతలు, ఆయన సేవకులు. మూడవది, యేసయ్య వేరే సామ్రాజ్యాలు వస్తాయి, గతించిపోతాయి, నశించిపోతాయి. కానీ యేసయ్య యొక్క రాజ్యం, యేసయ్య యొక్క సామ్రాజ్యం అంతము లేదు, అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ మూడు తేడాలు యేసయ్య రాజ్యానికి మరి ఇహలోక రాజ్యానికి ఉన్నాయి ప్రియులారా. ఇంకో గొప్ప తేడా ఉంది యేసయ్యకి వేరే రాజులకి. మొట్టమొదటిది, యేసయ్యకు కిరీటము లేదు రాజులకు లాగా. ఆయనకి ఏ కిరీటం ఉందండి? ముళ్ళ కిరీటం యేసయ్యకు ఉంది. నెంబర్ 1 అది. రెండవ తేడా, యేసయ్య చేతిలో రాజదండము లేదు. ఒక రాజు, పరిపాలించే రాజు చేతిలో రాజదండము ఉంటుంది. ఆయన చేతిలో రాజదండము లేదు యేసయ్య చేతిలో. మరి యేసయ్య చేతిలో ఏముందంటే ఒక రెల్లు, అంటే గడ్డి పరకల వలె ఉన్నటువంటివి యేసయ్య చేతిలో మరి ఒక రాజుగా ఆయన చేతిలో ఉన్నాయి. ఇది చూడాలంటే మన వాక్యంలో మత్తయి శుభవార్తలో ఉంటుంది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 30వ వచనములో యేసయ్యని వాళ్ళు అపహరించారు, ఎగతాళి చేశారు. ఆయన రాజుగా వేలాకోళం చేసి చేతిలో గడ్డి పరకలు పెట్టారు, రెల్లును పెట్టారు. చూడండి వాక్యంలో చూద్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్టయితే, ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలో రెల్లును తీసుకొని తలపై మోదిరి. చేతిలో రెల్లు అంటే రాజదండము లేదు, కానీ యేసయ్య చేతిలో రెల్లు ఉన్నది. మూడవది, యేసయ్యకి రాజవస్త్రాలు లేవు, కానీ వాళ్ళు ఏం వేశారు? ఆయన మీద ఒక పాత వస్త్రాన్ని, చినిగిపోయిన గుడ్డని, లో క్వాలిటీ, బాగోనటువంటిది ఆయన భుజాలపై కప్పారు. రాజుగా అపహసించారు. రాజవస్త్రాలు లేవు, కానీ ఆ పాతబడిన వస్త్రమే ఆయనకి రాజవస్త్రంగా ఉంది. చివరికి యేసయ్యకు సింహాసనం లేదు, ఆయనకున్నది ఏంటంటే సిలువ. సిలువే ఆయనకి సింహాసనం. కాబట్టి ప్రియులారా, ఈ 4 తేడాలు మనం గమనించాలి. యేసయ్యకి వేరే రాజులకి 4 తేడాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ప్రభువుకి కిరీటం ఏంటి? వేరే రాజులకి కిరీటం ఉంటుంది, పెద్ద పెద్ద గోల్డ్తో, బంగారంతో చేసిన కిరీటాలు ఉంటాయి. యేసయ్యకు ఉన్నది ముళ్ళ కిరీటం. యేసయ్య చేతిలో రెండోది రాజదండము లేదు, రెల్లు ప్రభు చేతిలో ఉన్నది. ఆయనకి రాజవస్త్రాలు లేవు. మూడోది, ఆయనకున్నది పాత ఏదో వస్త్రం, పాత గుడ్డ ఒకటి ఏదో ఆయన మీద కప్పారు. 4వది ప్రియులారా, ఆయనకి సింహాసనం లేదు, సిలువే యేసయ్యకు సింహాసనం. ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకున్నారు. ఆయన రాజు ఏంటంటే అవహేళనగా ఉంటుంది, లేకపోతే ఆయన మనందరినీ ఏంటంటే చూసినప్పుడు మామూలు కళ్ళతో చూస్తే మనకు అది అర్థం అవ్వదు. ఏంటి ఆయన రాజు ఏంటి మరి అని మనకే డౌట్లు వస్తాయి. మరి యేసయ్య రాజు ఏంటని, ఎందుకు రాజు యేసయ్య అంటే ఈ యొక్క పండగకి బ్యాక్గ్రౌండ్. ఈ పండగ మీ అందరికీ తెలుసు అనుకున్నా. 1925వ సంవత్సరంలో 1925 సంవత్సరంలో 11వ భక్తినాథ పోపు గారు, పోప్ పాయస్ 11th
సో తెలుగులో 11వ భక్తినాథ పోపు గారు 1925వ సంవత్సరంలో ఆయన క్రీస్తురాజు మహోత్సవాన్ని పబ్లిక్గా ప్రజలందరి ఎదుట ప్రకటించారు ప్రియులారా. ఏమన్నారంటే పోపు గారు అలనాడు వేరే రాజులు అంటే ఇహలోక రాజులు యేసయ్యకి తేడా చెప్పాడు ఆయన. పోపు గారు చెప్పారు. ఏం చెప్పారంటే వేరే రాజులు ఏం చేస్తారంటే ఇతరుల రక్తాన్ని దారబోసి సైనికుల రక్తాన్ని భటుల రక్తాన్ని రాజు పనిచేయడు అక్కడ చేపిస్తాడు. ఆయన సింహాసనం మీద దర్జాగా కూర్చుంటాడు. అంటే ఇహలోక రాజు వేరే వారి చేత పని చేపిస్తారు. వేరే వారు రక్తాన్ని చిందిస్తారు. వేరే వారు రక్తాన్ని చిందిస్తే ఈ రాజు ఏం చేస్తాడు? తన రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. హీ ఎక్స్పాండ్స్ హిజ్ కింగ్డమ్ త్రూ ద బ్లడ్ షెడ్ ఆఫ్ సోల్జర్స్ అండ్ అదర్ సర్వెంట్స్. బట్ హీ డజంట్ 100% ఫిజికలీ ఇన్వాల్వ్ ఇన్ ద వార్. కానీ యేసయ్య యొక్క గొప్పతనం ఏంటంటే యేసయ్య మన రాజు వేరే వారి యొక్క రక్తాన్ని చిందించలేదు, కానీ తన సొంత రక్తాన్ని మన కొరకు చిందించారు. యేసయ్య తన సొంత రక్తాన్ని మన కొరకై చిందించి మనందరూ రక్షించాడు. తద్వారా తన రాజ్యాన్ని విస్తరించారు, పరలోక రాజ్యాన్ని. చూసారు ప్రియుల తేడా? ఇహలోక రాజులు వేరే మనుషుల్ని వాడుకుంటారు, అధికారాన్ని చలాయిస్తారు, కొంతమందిని అణగదొక్కుతారు, వారు చెప్పిందే శాసనం అంటారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఇహలోక రాజులు. కానీ యేసయ్య అలా కాదు ప్రియులారా. యేసయ్య తన రక్తాన్ని చిందించాడు, తాను పని చేస్తున్నాడు, తాను త్యాగం చేస్తున్నాడు, తన జీవితాన్ని పణంగా పెడుతున్నాడు. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివే, జీవించిన మరణించిన నీ కొరకే నే ప్రభువా, జీవించిన మరణించిన నే నీ కొరకే నా ప్రభువా. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివే, జీవించిన మరణించిన నే నీ కొరకే నే ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడిన పాటలో కూడా దానియేలు గురించి ప్రస్తావన వస్తుంది. ఈ పాట నీవే నా స్వామి అన్న పాటలో కూడా నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై దారం. ఈ యొక్క 11వ భక్తినాథ పోపు గారు ఇదే చెప్పారు. వేరే రాజులు తమ స్వార్థాన్ని చూసుకుంటారు, ప్రజల్ని హింసిస్తారు, ప్రజల్ని అణగదొక్కుతారు, ప్రజల రక్తంతో తమ రాజ్యాన్ని విస్తరించుకుంటారు. కానీ యేసయ్య చేసిన గొప్ప పని ఏంటంటే ఆయన వేరే వారి రక్తాన్ని దారపోయట్లేదు, తన రక్తాన్ని దారపోస్తే. అది ఈనాటి 2వ పట్టణంలో మనం చూస్తాం. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో 2వ భాగం మనం చూస్తే, అంటే 5వ వచనం, విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానం పొందిన ప్రథమ పుత్రుడు, భూపాలులకు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి, వందన వచనాలు, లేకపోతే ప్రజలందరికీ గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత గ్రంథకర్త ఏమంటాడంటే అక్కడ చూడడం తర్వాత, ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఎవరో? యేసయ్య. యేసయ్య
మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ పెన్ ఉంటే బైబిల్ అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆయన తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు శక్తిమంతుడు అగునుగాక. తర్వాత 1వ అధ్యాయం దర్శన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన మేఘమండలము నుండి వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. తర్వాత 8వ వచనంలో, ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్య వర్తమానములందు ప్రభువైన నేను వచించుచున్నాడు అని ఆ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన రక్తమును కార్చెను, మనను పాప విముక్తులను చేసెను. యేసయ్య యొక్క గొప్పతనం అది ప్రియులారా. ఈ రాజు యొక్క గొప్పతనం, ఆయన మరణిస్తున్నాడు, తన స్వార్థాన్ని తాను చూసుకోవట్లేదు, రాజ్య విస్తరణకై సైనికుల రక్తాన్ని దారబోయట్లేదు, తన రక్తమును తాను కారుస్తూ ఉన్నాడు, దారబోస్తూ ఉన్నాడు. ఆయన నిజమైన రాజు, తన ప్రజలను రక్షిస్తున్నాడు, ప్రజలను పాపము నుండి విముక్తులను చేస్తున్నాడు. అది యేసయ్య యొక్క గొప్పతనం ప్రియులారా. ఇంకొక మన యేసయ్య గురించి మన డిఫరెన్స్ తేడా, వేరే వాళ్ళకి యేసయ్యకి తేడా చూడాలంటే, ఆయన యేసయ్య ఈ రోజుల్లో కూడా చాలామంది సందేహిస్తారు. యేసయ్య రాజు అని వారు అంగీకరించరు. యేసయ్య రాజు అని వారు అంగీకరించరు. కొంతమంది ఆయన ఒక మనిషిగా చూస్తారు, కొంతమంది బోధకుడుగా చూస్తారు, కొన్ని మతాల వారు యేసయ్యని ప్రవక్తగా చూస్తారు. మనం ఏమనుకుంటున్నాం? మనం యేసయ్యని రక్షకుడుగా అంగీకరిస్తున్నామా? మన యొక్క మెస్సయ్యాగా అంగీకరిస్తున్నామా? యేసయ్యని మనం ఎలా చూస్తున్నాం అన్న విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. యేసయ్య రాజా అని మనం ప్రశ్నిస్తే, అవును యేసయ్య రాజే. ఎటువంటి రాజు అంటే ప్రజలు లేని రాజు. అదేంటండి ప్రజలు లేని రాజు? మరి ఎవరో రాజు ఎట్ట? ఈ రాజుకి పరలోకవాసులు పునీతులు, ఈయన పరలోకానికి చెందిన రాజు కాబట్టి ఆయన తన పరలోక ప్రజలు, ఆయన ప్రజలు పరలోకపు ప్రజలు, లౌకికంగా ఉన్న ప్రజలు కాదు, పరలోక ప్రజలు. ఆయన రాజు అంటే రాజు. ఎటువంటి రాజు? రాజ్యము లేని రాజు. రాజ్యము లేని రాజు అంటే ఆయన రాజ్యం ఏం రాజ్యం? పరలోక రాజ్యం, ఇహలోక రాజ్యం కాదు. సో ఆయన రాజ్యము లేని రాజ్యం, పరలోక రాజ్యం ఆయనకి రాజ్యం. 3వది అధికారము లేని రాజు ఆయన. ఏంటి అధికారం? ఇక్కడ కాదు అధికారం. ఆయన అధికారం ఏంటంటే మానవుల హృదయాలపై ఆయనకి అధికారం ఉంది. నీ యొక్క మనస్సుపై అధికారం ఉంది, నీ ఆధ్యాత్మిక జీవితంపై యేసయ్యకు అధికారం ఉంది. ఆయన అధికారం ప్రియులారా మానవుల హృదయాలపై అధికారం. ఆయన హృదయరాజు, ఆయన హృదయరాజు, మన హృదయాలకు రాజు యేసయ్య. కాబట్టి ఆయన అధికారం ఈ లౌకికమైన అధికారం కాబట్టి కాదు, కానీ మానవుల హృదయాలపై అధికారం. 4వది ప్రియులరా, ఈ యొక్క 3 మనం గుర్తించుకోవాలి. ఈ 3 ముఖ్యం. 1 ప్రజలు లేని రాజు, 2వది రాజ్యము లేని రాజు, 3వది అధికారము లేని రాజు. మరి ఆయన ప్రజలు ఎవరంటే పరలోక ప్రజలు. ఆయన రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఆయన అధికారం ఎక్కడంటే మానవుల హృదయాలపై యేసయ్యకు అధికారం ఉంది ప్రియులారా. ఆ రాజును మనం సేవించాలి, ఆ రాజును మనం ఆరాధించాలి ప్రియులారా. ఆయన రాజ్యంలో మనం చేరాలి. అయితే కండిషన్స్ ఏంటి? ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే, ఆయన రాజ్యంలో మనం జీవించాలంటే ప్రియులారా, మనం యేసయ్య స్వరము వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. గొర్రెలు కాపరి స్వరం విన్నట్లుగా మనం యేసయ్య యొక్క స్వరం వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు ఆయన మనలను తన చెంతకు తీసుకుని వెళ్తాడు, తన పరలోకానికి వారసులను చేస్తాడు. పరలోక పుత్రులు మనం అవుతాం, పరలోక పౌరులు మనం అవుతాం ప్రియులారా. పౌలు గారు చెప్తూ ఉంటారు, మన యొక్క నివాసం, నిజమైన నివాసం ఏంటి? మన యొక్క హైమాత్ అంటే మన సొంత ఊరు ఏంటంటే ఈ లోకం కాదు, మన ఊరేంటి? పరలోకం.
మన ప్రస్తుతం మనం ఉండేది ఒక బోర్డింగ్లో, ఒక కాలేజీలో పిల్లలు ఉంటారు కదా, అట్లాగే ఈ భూలోకంలో మనం కొంతకాలం బోర్డింగ్ పిల్లల్లాగా మనం ఉంటాం ఇక్కడ. తర్వాత మనం వెళ్ళాలి ఎక్కడికి? మన నిజమైన ఊరు పరలోకం. పరలోకానికి మనం వెళ్ళాలి. అక్కడే మనం ఉండేది ప్రభువు దగ్గర. మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు స్వరం వినాలి, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. అప్పుడు ఆయన మనల్ని తన చెంతకు తీసుకుని వెళ్తారు ప్రియులారా. ఈ లోకంలో ఉన్న రాజులు అధికారం చెలాయిస్తారన్నాం, ప్రజల్ని అనగదొక్కుతా అన్నాం. వాళ్ళకి కొన్ని రాజులు కొన్నిసార్లు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు చెడ్డగా ఉంటారు, కొన్నిసార్లు మంచిగా పలకరిస్తారు, కొన్నిసార్లు మూడిగా ఉంటారు. కానీ క్రీస్తు రాజు అలా కాదు. ఆయన ఏం చేస్తారంటే హీ లిబరేట్స్ అస్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ సిన్, ఈవిల్. ఆయన మనల్ని లిబరేట్ చేయటం అంటే మనకు విమోచన కల్పిస్తాడు. దేని నుంచి? ఇహలోక శక్తులు, సైతాను తంత్రోపాయాల నుండి మనకు విడుదల కల్పిస్తాడు. మనకి సంగమం ప్రస్తుతులు ఒక పాట ఉండేది, విడుదల మాకు కావాలి యేసు రక్షక యేసయ్యా, పాపశాప లలలలా. నాకు మాటలైతే గుర్తులేవు, కానీ ఆ పాటలో విడుదల మాకు కావాలి. ఆ విడుదల ఎవరిస్తారు? విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా. యేసయ్యా మాకు విడుదల కావాలి. ఆయన మనల్ని విమోచిస్తాడు. ఎక్కడి నుండి? సైతాను తంత్రోపాయాల నుండి, సైతాను బంధనముల నుండి, అనేక లౌకిక శక్తుల నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు, మనకు విడుదల కల్పిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ యేసురాజు చెంతకు మనం వెళ్దాం. మరోసారి క్రీస్తురాజు పేరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, లేకపోతే ఆ రాజు అన్న పేరు ఉన్నవారు, విజయరాజు, జయరాజు, లూయిస్ రాజు, ఇలా రాజు అనే పేరు చివరున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ఈ యొక్క క్రీస్తురాజు మహోత్సవపు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఆ రాజు వలె కిరీటం కొరకు కొట్టుకోకుండా, సింహాసనం కొరకు కొట్టుకోకుండా, ఇంకా వేరే పేరు ప్రతిష్టల కొరకు తహతహలాడకుండా, ఇదిగో ఆ రాజు రక్తాన్ని చిందించాడు, ప్రజలను విమోచించాడు, పాపము నుండి విడుదల చేశాడు. ప్రతి గురువు, ప్రతి ఉపదేశి, ప్రతి అధికారి కూడా ఆ రాజును పోలి అధికారాన్ని చెల్లించకుండా, ఇదిగో తన స్వార్థాన్ని తాను చూసుకోకుండా ప్రజలను ఉద్ధరించటానికి, ప్రజలను బాగు చేయటానికి మన జీవితాన్ని పణంగా పెట్టి, మన రక్తాన్ని కార్చి మరి ప్రభు యొక్క సంఘాన్ని కాపాడుదాం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా యేసుక్రీస్తువా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా యేసుక్రీస్తువా, నిన్నే నమ్మితినయ్యా, నిన్నే వేడితినయ్యా, అయ్యా నిన్నే నమ్మితినయ్యా, నిన్నే వేడితినయ్యా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా యేసుక్రీస్తువా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేఘారూపుడే రావున్న ప్రభువా, ఆల్ఫాయు ఒమేగా అయిన ప్రభువా, ఇదిగో తండ్రి, మా అందరి కొరకే శిలువలో రక్తము కార్చి మాకు పాప విమోచన దయచేసిన యేసయ్య, ఈ క్రీస్తురాజు మహోత్సవమున మేమందరము కూడా నీవలే ప్రభువా, నిన్ను చూచి ఆదర్శముగా చేసుకొని మేము పరలోక పౌరుల వలె, నీవు ఇదిగో ప్రభువా ప్రజలు లేని రాజువి, రాజ్యము లేని రాజువి, అధికారము లేనివి రాజువి. నీ అధికారం ఏంటంటే మానవుల హృదయాలపై నీకు అధికారం. నీ రాజ్యం పరలోక రాజ్యం, నీ పౌరులు, నీ ప్రజలు పరలోక పౌరులు. ప్రియులారా ప్రభువా, ఆయన ప్రభువా మిమ్మును పోలి మేము కూడా అనుసరించి నిస్వార్థంతో జీవించి రాజు అన్న పేరుకు నిజమైన అంతరార్థం, పరమార్థం తీసుకొచ్చే భాగ్యమును మా అందరికి దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారు వేడుకుంటూ, మరి ముఖ్యంగా మా ఫాదర్స్, లేకపోతే గురువులు, ఉపదేశులు, ఇంకెవరైనా
ఈ రాజు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు సమృద్ధిగా దీవించి క్రీస్తు రాజు యొక్క కృప, క్రీస్తు రాజు యొక్క నీతి, క్రీస్తు రాజు యొక్క మహిమ వీళ్ళందరిపై కురిపించాలని వేడుకుంటున్నాము. ఆమెన్. థ్యాంక్ యూ.